ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను భోగి పండుగని తోటలో రెడీ చేశానండి. అంటే ఇంట్లో భోగి మంట వేసేసుకుంటాం కదా, వేసేసుకుని ఇంకా టిఫిన్ టైంకి నేను తోటలో అన్ని ప్రిపరేషన్ చేసుకోవడానికి వచ్చేస్తున్నాను. దానికోసం అనేసి ముందు రోజు సాయంత్రమే నేను అరటి చెట్లు, మామిడాకులు అవన్నీ కట్టించేసి అన్నీ రెడీ చేసేసుకుని వెళ్తున్నాను. రేపు ఉదయం పొద్దున్నే అనగా భోగి ఇంట్లో భోగి మంట వేసేసుకుని ఇంకా పూజ అది చేసేసుకుని ఇంకా ఫామ్ దగ్గరికి వచ్చేస్తాము. ఇంకా పిల్లలు, మా తమ్ముళ్ళు, మామయ్యలు అందరూ వస్తున్నారండి. ఇంకా దానికోసం నేను అన్నీ ముందు రోజే రెడీ చేసేసుకుని వెళ్తున్నాను. కృష్ణుడి షెడ్ ఉంది కదండి, సిట్టింగ్ ఏరియా, దానికంతా అన్ని స్తంభాలకి అరటి చెట్లు కట్టించేశాను. కృష్ణుడికి కూడా డెకరేషన్ అంతా అయిపోయిందండి. ఇంకా బ్లీచింగ్ పౌడర్తో కూడా వేసేసాము దారికి. ముందు రోజు నైటే ముగ్గులు అన్నీ వేసేసుకుని అక్కడికి కావాల్సిన తోటలోకి కావాల్సిన వంటకి సంబంధించిన సామాన్లు, మసాలాలు అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఉదయం 3:30 ఆ టైంకంతా భోగి మంట వేసేసుకుని ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకుని తోట దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా మాకు నెల్లూరులో భోగి పండుగ అంటే మాత్రం ఆ రోజు ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్స్ అందరూ దోశ, చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ ఖచ్చితంగా చేసుకుంటారండి. ప్రతి ఇంట్లో ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మ్యాక్సిమం నెల్లూరులో మొత్తం అందరూ ఇలాగే చేసుకుంటారు. ఇప్పుడు నేనైతే ఒక 30-35 మెంబర్స్ వరకు టిఫిన్ రెడీ చేస్తున్నానండి. అంటే మటన్ కర్రీ 10 kgs మటన్ కర్రీ చేస్తున్నాను. అంటే పులుసులాగా, సూప్ లాగా. చికెన్, మటన్ తినని వాళ్ళ కోసం ఒక 3 kgలు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈయన చూస్తుంటే ప్రొఫెషనల్ వంట చెఫ్ లాగా ఉన్నారు కదా. ఏం కాదండి, ఈయన మా మామయ్య వంటలో నాకు హెల్ప్ చేస్తున్నారు. అలాగే మా తమ్ముళ్ళు అందరూ హెల్ప్ చేశారండి. నేను మసాలాలు అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసేసుకోవడం వలన నాకు అంత కష్టమని ఏమి అనిపించలేదు. 10 kgs మటన్ కర్రీ అంత హ్యూజ్ క్వాంటిటీలో చేయడం నేను ఫస్ట్ టైమేనండి. కానీ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. ముందు మటన్ని క్లీన్ చేసేసుకుని ఉప్పు, పసుపు, కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టేస్తున్నాం. అది బాగా 75% ఉడికిపోయిన తర్వాత మసాలాని విడిగా ఫ్రై చేసుకుని దీంట్లో కలుపుబోతున్నాను. అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అంతే. కల్లుప్పు, ఇదండి. ఇక్కడ మా తమ్ముళ్ళు ఉల్లిపాయలు, టమోటాలు అవి అన్నీ కట్ చేసి ఇమ్మని చెప్పాను. కటింగ్ పనిలో ఉన్నారు వీళ్ళు.
ఇది మసాలా ఫ్రై చేయడానికి ఒక పెద్ద బాండలిలో ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో ఉల్లిపాయలు టమోటాలు వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, కోకోనట్ పేస్ట్ అవన్నీ వేసి ఫ్రై చేసేస్తాను. ఇక్కడ వంట దగ్గర ఉండిపోవడం వలన చాలా క్లిప్స్ పిల్లలు తీయలేదండి. వీడియో తీయమని నా ఫోన్ పిల్లలకి ఇచ్చాను. ఏం చేశారంటే ఓన్లీ వంట వరకు తీశారు, కానీ వచ్చిన రిలేటివ్స్ని వాళ్ళని కవర్ చేయడం, తినేటప్పుడు తర్వాత వాళ్ళందరూ తోటని చూడడానికి వెళ్ళినప్పుడు క్లిప్స్ అన్నీ మిస్ చేసేసారు. ఇంకా ఉన్న వీడియో క్లిప్స్తోనే నేను ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు నేను గమనించుకోలేదండి, పనిలో పడిపోయి. పచ్చిమిరకాయలకి ఇచ్చి చాలు 3 కేజీలు టమాటాలు అవి. 3 కేజీలు పెంచామంట. ఫస్ట్ 7, ఇప్పుడు 10. సరిపోద్దులే. చాలా క్లిప్స్ మ్యూట్ చేయాల్సి వచ్చిందండి. సౌండ్ అంతా ఏంటంటే వెనకాల సాంగ్స్ పెట్టుకుని మా వాళ్ళందరూ ఒకటే డ్యాన్సులు, ఆటలు అనమాట. ఇంకా అవన్నీ కాపీరైట్ పడతాయి కదా, అందువల్ల నేను వాయిస్ అంతా ఒరిజినల్ నెల్లూరు వాయిస్ భాష మీకు వినిపించాలనుకున్నాను, కానీ వీలవ్వలేదు. మా వాళ్ళందరూ పక్కా నెల్లూరు స్లాంగ్ మాట్లాడతారండి. దానివల్ల నేను అది మిస్ అయ్యాను ఈ వీడియోలో. అది ఖచ్చితంగా చూపించాలనుకున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మొత్తం అన్ని సాంగ్స్ అన్నీ ఉన్నాయి. లేటెస్ట్ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అన్నీ పెట్టి పిల్లలందరూ డ్యాన్స్లు, వాటి వల్ల నేను ఆ నెల్లూరు స్లాంగ్ని మీకు వినిపించలేకపోతున్నాను. హంగ మాత్రం చేసుకున్నాను. ఐ లవ్ మై వైఫ్ మా. అది కూడా ప్రాబ్లం మీకేం చేసేది. వీడు మా తమ్ముడండి. ఇంతకుముందు కూడా బిర్యానీ వీడియో నేను కలిసి ఒక వీడియో చేస్తున్నాం, బ్రదర్తో బిర్యానీ అనేసి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అనుకుంటా ఆ వీడియో ఉంది. వీలైతే ఒకసారి చూడండి. దమ్ బిర్యానీ అందరూ తమ్ముళ్ళు అందరూ వచ్చారండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఒక 35 మెంబర్స్ వరకు అయ్యాం మొత్తం. బాగుండింది, సరదాగా ఆటలు పాటలు, జోక్స్, గోల అనమాట. వీడు ఇంకొక తమ్ముడు, కజిన్ బ్రదర్స్ వీళ్ళంతా.
మనకంతా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ రావాలా? వాడు జంతువులకు తీసుకున్నాడు అది. చాలు కదా బాగా పడిపోయింది. చాలు 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 చాలు. దాంట్లో కూడా వేసుకోవాలా? దాంట్లో కూడా 2 గంటలు చాలు 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 అయినా. గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మటన్ ఉడకబెట్టేసాం కదా, దాంట్లో కలిపేస్తున్నాము. ఇంకా కొంచెం ఒక 10 minutes ఉడికితే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా మా ఇంకొక మామయ్య, మా తమ్ముడు వీళ్ళందరూ దోశలు వేయడానికి రెడీ అవుతున్నారు. చికెన్ కర్రీ అండి, చికెన్ పులుసు. ఇది కూడా దోశల్లోకే. ఇందాక గ్రేవీ చేసాం కదా, ఆ గ్రేవీని కొంచెం ముంచి పెట్టాము చికెన్ కర్రీలో వేయడానికి.
వంట చేసే వాళ్ళని మాట్లాడుకోవచ్చు, కానీ మనం చేసుకున్నంత హ్యాపీనెస్ ఉండదు కదా. అందుకని నేను వంట వాళ్ళని మాట్లాడలేదండి. ఇంకా మేమందరం కలిసి మేమే వంటలు చేసుకున్నాం. ఇక్కడ ఉన్న 2 ఫ్యాన్లు పొయ్యిలకే పెట్టేశామండి. మనుషుల కంటే పొయ్యిలు బాగా ఎలగడం కోసం అనేసి ఇంకా విసిరే పని లేకుండా మా వాళ్ళు ఫ్యాన్స్ని పొయ్యిలకు వదిలేశారు. అవి ఎప్పుడు మంట తగ్గిపోతే ఇంకా ఫ్యాన్స్ అన్నీ దానికే పెట్టేసేవాళ్ళు. ఈ పెనం మా ఊర్లో టిఫిన్ షాప్లో నుంచి అడిగి తీసుకుని వచ్చాము. ఆ రోజు షాప్ లేకపోవడంతో వాళ్ళు ఇచ్చారండి, కానీ దాని మీద వేయడం రాలేదు. చాలా దోశలు పాడైపోయినాయి అండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, అలాగే మటన్ కర్రీ కూడా. ఇంకా దోశలు వేయడమే లేట్. ఇప్పుడు మార్నింగ్ 8:30, 9 అయి ఉంటుందండి టైము. ఆ టైంకంతా కర్రీస్ అన్నీ రెడీ అయిపోయినాయి. దోశల పిండి నేను ఒక 5 కేజీలు బియ్యం, 1 కేజీ మినపప్పు తీసుకుని ముందు రోజు ఈవినింగ్ మిషన్లో పట్టించేసాను. ఇంకా సాల్ట్, సోడా ఉప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఇదండి, బోళ్ళంతమంది ఆడియన్స్ ఉన్నారు దోశలు పోసేది చూడడానికి. కానీ ఫస్ట్ దోశలన్నీ ఒక 20 దోశల వరకు వేస్ట్ అయిపోయినండి, బాగా రాలేదు. తెలిసిపోయాడు ఆయన చేత పోయాలి. అన్నా తీసుకున్నా, అన్నా తీసుకున్నా, తీసుకున్నా. మీరు వచ్చేటప్పటికి మాడిపోయి దోశలు పెడతారు, జనాలకి తెలుసు. మా వాళ్ళు ఇంకా చాలామంది కెమెరాకి వెనకే ఉండిపోయారండి. వీడియోలో కనిపించడానికి సిగ్గుపడుతున్నారు. కొంతమంది పిల్లలు వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు.
అదో ఫస్ట్ రివ్యూ అక్కడ వస్తుంది. ఎట్టుంది టేస్ట్ చెప్పు నాకు. ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది? చాలా బాగుంది కదా. చూడండి ఈ అమ్మాయి మా తమ్ముడు వాళ్ళ పాప. అమ్మాయికి @లితి షార్ట్స్ అనేసి ఒక ఛానల్ ఉంది. అన్ని షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటుంది. నోట్లో రివ్యూ చెప్పు. ఎలా ఉంది? చాలా బాగుందా?